హైదరాబాద్ లో రాజకీయం వేడెక్కింది. జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్ భేటీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈసారి కౌన్సిల్ మీటింగ్ వాడివేడిగా జరగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కార్పొరేటర్లు కౌన్సిల్లో చర్చించాల్సిన అంశాలపై మేయర్కు ప్రశ్నలు సమర్పించారు. మొత్తంగా కౌన్సిల్ సమావేశంలో చర్చకు 21 ప్రశ్నలను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కౌన్సిల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయా పార్టీల లీడర్లు కార్పొరేటర్స్ కు దిశా నిర్దేశం చేసినట్టు సమాచారం. హైదరాబాద్ లో రాజకీయం వేడెక్కింది. జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. కౌన్సిల్ భేటీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, చూసిన జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ఈ రోజు జరగబోతుంది. అయితే ఏదైతే ఈ టర్మ్ సంబంధించిన చివరి బడ్జెట్ ఇదే కావడంతో డిసెంబర్ లో మళ్ళీ ఎన్నికలు జరుగుతుండడంతో ఈ బడ్జెట్ కి చివరి చర్చ ఇదే జరగబోతుంది కౌన్సిల్ సమావేశంలో. దీనికి సంబంధించి ఇప్పటికే 8,440 కోట్ల రూపాయలకు సంబంధించి 2025-26 వార్షిక బడ్జెట్ ని ఇప్పటికే ప్రపోజల్ పెట్టడం జరిగింది. దాన్ని ఈ రోజు సభలో ప్రవేశపెట్టబోతున్నారు. దానిపైన చర్చ కూడా జరగబోతోంది. అయితే ఈసారి చాలా వాడివేడిగా ఈ సభ అయితే జరగబోతోంది. గతంతో పోలిస్తే భిన్నంగా ఈసారి సభ అయితే ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే మేయర్ డిప్యూటీ మేయర్ల పైన అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో రాజీనామా చేయాలి అనే దానిపైన ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లకార్డులతో తమ నిరసన వ్యక్తం చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఈ బడ్జెట్ ఈ చర్చలో ఏదైతుందో మొత్తం ఈ చర్చకు సంబంధించి 125 ప్రశ్నలు మొత్తం కార్పొరేటర్లంతా కూడా తమ పరిధిలో 125 ప్రశ్నలు ఇవ్వగా అందులో కేవలం 21 ప్రశ్నలు మాత్రమే చూస్ చేసుకోవడం జరిగింది. వీటిలో కూడా ఎక్కువ కూడా రోడ్ల నిర్వహణ, మరొకవైపు వీధి లైట్లకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో గత కౌన్సిల్ సమావేశంలో కూడా వీటిని ఎక్కువగా తీసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో కూడా వీటిని ఎక్కువగా తీసుకోవడం జరిగింది. వీటిపైన ప్రధాన చర్చ అయితే కొనసాగుతుంది. ఉదయం మార్నింగ్ టైం అంతా కూడా అంటే ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైన తర్వాత మేయర్ ప్రసంగం ఉంటుంది. మేయర్ ప్రసంగం అనంతరం బడ్జెట్ ని మేయర్ ప్రవేశపెట్టడం జరుగుతుంది. మేయర్ ప్రవేశపెట్టిన తర్వాత దానిపైన కొద్దిసేపు చర్చ అనేది ఉంటుంది. అంటే ఇందులో దేనికి ఎక్కువ కేటాయించడం జరిగింది, ఎంత మొత్తం కేటాయించడం జరిగింది అనే దానిపైన ఈ చర్చ కొనసాగుతుంది. ఈ చర్చ కొనసాగిన తర్వాత మధ్యాహ్నం సమయంలో అంటే లంచ్ తర్వాత కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన అసలు చర్చ అయితే ప్రారంభం కాబోతుంది. ఆ చర్చ పూర్తి స్థాయిలో అయితే ఎక్కువ కూడా సమస్యలు ఏవైతున్నాయో వాటిపైనే ఎత్తి చూపించేందుకు ఇటు కార్పొరేటర్లు అయితే సిద్ధమవడం జరిగింది. అయితే ఈసారి కార్పొరేటర్లు అంతా కూడా తమ అధినేతలతో కూడా పూర్తి స్థాయిలో భేటీ అవ్వడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఇటు కార్పొరేటర్లు అంతా కూడా భేటీ అవ్వడం జరిగింది. సభలో అంటే ఏదైతే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఏ విధంగా వ్యవహరించాలో అదే సమయంలో ఇటు మేయర్ డిప్యూటీ మేయర్ ని కార్నర్ చేస్తూ కూడా ముందుకు వెళ్లాలంటూ కూడా కేటీఆర్ ఇప్పటికే కార్పొరేటర్లకు సూచించడం జరిగింది. మరోవైపు ఈ రోజు కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా ఉదయం సమయంలో ఇటు పొన్నం ప్రభాకర్ ను కూడా కలవడం జరిగింది. ఖచ్చితంగా ఈ అంశాలన్నింటి కూడా వివరించడం జరిగింది. అయితే ఈ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన విషయంలో మాత్రం మేయర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పుడు ఫిబ్రవరి 11వ తేదీకి బాధ్యతలు స్వీకరించి 4 ఏళ్ళు అవుతున్న నేపథ్యంలో మొత్తం 4 ఏళ్ల తర్వాత మాత్రమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలనేది జిహెచ్ఎంసీ నిబంధనలు ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఫిబ్రవరి 11 తర్వాత మాత్రమే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారు. ఈ రోజు సభలో అలాంటి ఏమీ ఉండదంటూ కూడా చాలా క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కేవలం సమస్యలు అనే అంశంపై మాత్రమే ఈ రోజు చర్చ మొత్తం కూడా కొనసాగబోతుంది. చూసిన రైట్ రామకృష్ణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల 3వ వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ రాబోతోంది. దీంతో ఏపీ బడ్జెట్ 2025-26 బడ్జెట్ కూడా ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఏ శాఖలకు ఎలాంటి కేటాయింపులు ఉంటాయి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కూటమి సర్కార్ ఎలాంటి ప్రణాళికలతో రాబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెల 3వ వారంలో ఏపీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. ఆయా శాఖల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ రాబోతోంది. దీంతో ఏపీ బడ్జెట్ 2025-26 కూడా ఫిబ్రవరిలోనే ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాగా కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఏ శాఖలకు ఎలాంటి కేటాయింపులుంటాయి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలు విషయంలో కూటమి సర్కార్ ఎలాంటి ప్రణాళికలతో రాబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏపీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు. కాంతి, ఈసారి బడ్జెట్ కు సంబంధించి ఏ అంశాలకు పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉంది? ఏ శాఖలను ఇంపార్టెంట్ గా తీసుకునేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? జ్యోత్స్న, ఏపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి ఏదైతే నిధుల విడుదల కోసం ఇప్పటికే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులను ఇప్పుడు అలాగే ఆర్థిక శాఖ ఏదైతే పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో ఇటీవల సీఎం చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు, సంక్షేమ పథకాల అమలుకి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. కానీ ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తాం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి గాడిలో పెట్టడానికి కొంత సమయం అయితే తీసుకుంటున్న నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు విషయంలో ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నాం. కాబట్టి ఇక మీదట కూడా అలాగే అన్ని సంక్షేమ పథకాలు అమలులోకి తీసుకువచ్చేందుకు కొంత ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు స్థితిగతులు అలాగే పెట్టుబడుల విషయంలో కూడా కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి అంశాలను పక్కన పెడితే రాష్ట్ర అభివృద్ధి విషయంలో అమరావతి అనేది పూర్తిగా కీలకమైనటువంటి అంశం. కాబట్టి దీనికి సంబంధించి అలాగే మిగిలిన శాఖలన్నిటికీ కావాల్సినటువంటి ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్నే 2 సార్లు కొనసాగింపు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత. అయితే ఈ నేపథ్యంలో ఈసారి తొలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో బడ్జెట్కి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా నిన్న సీఎం అధికారులతోటి అలాగే ఆర్థిక మంత్రి పయావుల కేశవ్ తోటి ఈ చర్చ అయితే జరపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కోలుకుంటున్న నేపథ్యంలో ఉచిత ఇసుక ఇస్తున్నారు. అలాగే దీనికి సంబంధించినటువంటి విధి విధానాల విషయంలో కూడా కొంత ఏవైతే ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఉన్నాయో అంశాలన్నింటినీ కూడా కొంత దృష్టిలో ఉంచుకుని ఈసారి బడ్జెట్ కేటాయింపులన్నీ కూడా అంటే రాష్ట్రానికి సంబంధించి కొంత ఏదైతే కొత్తగా వచ్చినటువంటి ఇండస్ట్రీస్ స్థాపన కోసం అలాగే టూరిజం పైన కూడా ఎక్కువగా ఫోకస్ చేసింది ఏపీ గవర్నమెంట్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఏపీ టూరిజంకి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉంటుంది. అలాగే బిలో పవర్టీ లైన్ ఉన్న వారికి ఏవైతే హౌసింగ్ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారో హౌసింగ్కి సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత ఈసారి బడ్జెట్లో పెద్దపీట వేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఆరోగ్య శాఖకి సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వం కొంత కీలకంగా కొన్ని కార్యాచరణలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కార్యాచరణతో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఈసారి బడ్జెట్లో ఆర్థిక శాఖ ఏదైతే బడ్జెట్ కేటాయింపులలో మెడికల్ దానికి సంబంధించినటువంటి విషయం కూడా కొంత పెద్దపీట వేసే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ తొలి వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో అన్ని విధి విధానాలు అన్నింటినీ కూడా దృష్టిలో ఉంచుకుని అలాగే రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఆర్థిక పరమైనటువంటి అంశాలన్నింటినీ కూడా లెక్కలో ఉంచుకుని ఈసారి తొలి వార్షిక బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. జ్యోత్స్న. రైట్ కాంతి. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని నేటి నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని ప్రవేశపెడుతున్న ఏపీ ప్రభుత్వం నేటి నుంచి వాట్సాప్ గవర్నెన్స్ సేవలను అమల్లోకి తీసుకురానుంది. మంత్రి నారా లోకేష్ కాసేపట్లో ఈ వాట్సాప్ సేవలు ప్రారంభిస్తారు. వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునేవారు ఏ విధంగా ఆప్షన్స్ ను ఎంచుకుంటారు అనే దానిపై సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందించబోతోంది.
రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, కరెంట్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్సాప్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని నేటి నుంచి కూటమి ప్రభుత్వం అమలు చేయనుంది. దేశంలోనే మొదటిసారి వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని ప్రవేశపెడుతున్న ఏపీ ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనుంది. మంత్రి నారా లోకేష్ కాసేపట్లో ఈ వాట్సాప్ సేవలను ప్రారంభిస్తారు. అయితే వాట్సాప్ ద్వారా సేవలను పొందాలనుకునేవారు ఏ విధంగా ఆప్షన్స్ ను ఎంచుకుంటారు అనే దానిపై సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. మొదటి విడతగా పౌరులకు 161 సేవలను ప్రభుత్వం అందిస్తోంది. రెండో విడతలో మరిన్ని సేవలను అందుబాటులోకి తేనున్నట్లుగా తెలుస్తోంది. మొదటి విడతలో భాగంగా దేవాదాయ, విద్యుత్, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్ఎఫ్, మున్సిపల్ వంటి వివిధ శాఖల్లో సుమారు 161 సేవలను అందుబాటులోకి తెచ్చింది ఏపీ ప్రభుత్వం. నేడు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ విశాఖ స్టీల్ ప్లాంట్ ను సందర్శించనున్నారు. స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత తొలిసారిగా కేంద్ర మంత్రులు పర్యటించడం ఆసక్తి రేపుతోంది. స్టీల్ ప్లాంట్ సందర్శన అనంతరం అధికారులతో కుమారస్వామి సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కార్మిక సంఘాలతో భేటీ అవుతారు. సెంట్రల్ మినిస్టర్స్ కు ఘన స్వాగతం పలకనున్నారు కూటమి నేతలు. ఎయిర్పోర్ట్ నుంచి స్టీల్ ప్లాంట్ గేటు వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. పూర్తి డీటెయిల్స్ మనకు అనురాధ అందిస్తారు లైవ్ లో. అనురాధ, జ్యోత్స్న, ఈరోజు విశాఖపట్నంలో సెంట్రల్ మినిస్టర్ కుమారస్వామితో పాటు సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా స్టీల్ ప్లాంట్ ని మరి కాసేపట్లో సందర్శించనున్నారు. స్టీల్ ప్లాంట్ ని సందర్శన అయిన తరువాత వాళ్ళు ఇక్కడ కీలకంగా ఇక్కడ ఉన్న కార్మిక సంఘాల నేతలతోని అలాగే స్టీల్ ప్లాంట్ లో ఉన్న అధికారులతోని భేటీ అవుతారు. ఆ భేటీ అనంతరం ఒక కీలకమైన ప్రకటన కూడా స్పష్టంగా చేసే అవకాశం ఉంది అన్నది ప్రస్తుతం మనకు తెలుస్తా ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల స్టీల్ ప్లాంట్ కి ప్రకటించిన భారీ ప్యాకేజ్ ఇచ్చిన అనంతరం వాళ్ళు స్టీల్ ప్లాంట్ కి ఈ రోజు ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో 11,440 కోట్ల రూపాయల ప్యాకేజ్ ని ఇప్పటికే ప్రకటించి ఇచ్చి ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ మినిస్టర్స్ పర్యటన చేస్తున్న నేపథ్యంలో చాలా ఆసక్తికరంగా ఈ అంశం అయితే నెలకొనింది. అయితే ఇప్పటిదాకా కార్మిక సంఘాల నుంచి మాత్రం కొన్ని వర్గాల నుంచి కొంత భిన్న స్వరాలు అయితే నిన్నటి వరకు కూడా వినిపించాయి. ఎందుకనంటే ప్యాకేజీ ఇచ్చినంత మాత్రాన స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆగిపోయింది అని అనుకోలేము. స్టీల్ ప్లాంట్ ని సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేసినప్పుడు మాత్రమే దాని ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. అప్పుడు మాత్రమే స్టీల్ ప్లాంట్ అనేది రక్షించబడింది, పరిరక్షణ జరిగింది అని భావించాల్సి ఉంటుంది అని చెప్పి కొంత భిన్న స్వరాలు వినిపించినప్పటికీ కూడా దీని మీద కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కూటమి నేతలు ఒక స్పష్టమైన ప్రకటన వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది. ఒక అభిప్రాయాన్ని వాళ్ళకి వెలుగుచ్చే సమయం ఉన్న నేపథ్యంలో ఈరోజు వాళ్ళ పర్యటన కూడా చాలా ఆసక్తికరంగా మారింది. మరి మినిస్టర్ కుమారస్వామి కానీ లేకపోతే శ్రీనివాస్ వర్మ కానీ ఈరోజు స్టీల్ ప్లాంట్లో అధికారులతోని అలాగే ప్రజా సంఘాలు కార్మిక సంఘాల నేతలతోని కూడా భేటీ అవుతారు. భేటీ అనంతరం వాళ్ళు సమీక్ష నిర్వహించిన తర్వాత ఒక కీలకమైన ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఈ భారీ ప్యాకేజీ ఇచ్చిన తరువాత వాళ్ళు తొలిసారిగా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో కూటమి నేతలంతా కూడా భారీగా వాళ్ళకి స్వాగత కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. స్టీల్ ప్లాంట్ లోపలికి వెళ్లి వాళ్ళు సమీక్ష అనంతరం అధికారికంగా ఒక ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఎదురు చూస్తున్నారు. మరి చూడాలి మంత్రుల పర్యటన తర్వాత స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది. కార్మిక సంఘాల నేతలు మంత్రులతో భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయాలకి వచ్చే అవకాశం ఉంది. మరి వాళ్ళు చెప్తున్నట్లుగా సెయిల్లో విలీనం అన్న డిమాండ్ అని కొనసాగిస్తారా, లేకపోతే ఈ ప్యాకేజీతో ఉత్పత్తిని పెంచే మార్గంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న ఆ స్టెప్స్ మీద వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుందా అన్న దాని మీద మాత్రం ఒక చర్చ అయితే మాత్రం ఆసక్తికరంగా విశాఖపట్నంలో నడుస్తుంది. మరి కాసేపట్లో మంత్రులు స్టీల్ ప్లాంట్కి చేరుకుని అక్కడ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశం అనంతరం చాలా కీలకమైన అంశాలు స్టీల్ ప్లాంట్ మీద బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చూస్తున్నాం.
రైట్ అనురాధ. శ్రీశైల దేవస్థాన క్షేత్ర పాలకుడు బయలు వీరభద్రస్వామికి జరిగిన అభిషేకం ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని మిగిల్చిందంటున్నారు భక్తులు. అసలు ఈ రకమైన అభిషేకం నిర్వహిస్తారన్న సమాచారం తమకు తెలియదని, అనుకోకుండా ఈ మహాద్భుతమైన అభిషేకాన్ని వీక్షించామన్నారు. ఈ అనుభూతిని అందరితో పంచుకుంటామన్నారు. బయలు వీరభద్రస్వామి విశేష అభిషేక కార్యక్రమంపై వివరాలు మనకు హరికిషన్ అందిస్తారు. ఉన్నటువంటి బయలు వీరభద్రస్వామికి వివిధ ద్రవ్యాలతో, పండ్ల రసాలతో, అలాగే వేద మంత్రోచ్చారణ మధ్య ప్రత్యేకమైనటువంటి అభిషేకాన్ని నిర్వహించారు. అది చూడడానికి 2 కన్నులు మాత్రం సరిపోవని మాత్రం చెప్పుకోక తప్పదు. దీనిని తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని కన్నులారా తిలకించారు. అయితే చాలా మంది కూడా ఈ అవకాశాన్ని దక్కించుకోలేక బాధపడుతున్న వారికి ఆలయ ఈవో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇప్పుడే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ అభిషేకానికి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నారు. మరోపక్క కొందరు భక్తులు కూడా ఉన్నారు, వారిని కూడా కదిలించే ప్రయత్నం కూడా ఒకసారి చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా, ఎలా ఉంది ఇక్కడ చూస్తున్నందుకు? మేము మహానంద నుంచి వస్తున్నామండి. ఇక్కడ చూసి చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చేసి శక్తిపీఠము మల్లికార్జునుడు అంటే శక్తిపీఠము జ్యోతిర్లింగం కలిసిన క్షేత్రం ఇది. ఇక్కడ బయలు వీరభద్రుడు అభిషేకము చాలా ఇదిగా ఉంది. తర్వాత ఇది 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మౌని అమావాస్య రోజు ఈ వీరభద్రుడు అభిషేకం చూడడము మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఒకసారి వచ్చాము, మాకు చాలా మంచి జరిగింది. ఇప్పుడు కూడా అమేష దర్శనానికై మేము ఇక్కడికి వచ్చి చేసుకున్నాము, మాకు చాలా సంతోషంగా ఉంది. ఓం నమ శివాయ. మేము ఈరోజు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శనం చేసుకున్నాం. చాలా ఆనందంగా ఉందండి. చాలా చాలా ఆనందం. 144 సంవత్సరాలు వచ్చినాయి ఈ సంవత్సరం. ఈ అభిషేకానికి మేము ఇక్కడ ఉండటం, ఈ సేవ చేసుకుంటాం. మల్లికార్జున స్వామి మాకు మంచి కృపా కటాక్షాలు ఇవ్వాలని, ఇక్కడ వచ్చిన వాళ్ళ అందరికీ కూడా ఆయన అనుగ్రహం ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా, ఎలా అనిపించింది? పెడన్ నుంచి వచ్చామండి. చాలా బాగుందండి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఇలా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. శ్రీశైలం ఇన్నిసార్లు వచ్చాము కానీ ఇక్కడ వీరభద్ర స్వామి గుడి ఉందని కూడా తెలియదండి. కానీ ఈరోజు అమావాస్య పూట ఆయన దర్శించడం మా అదృష్టం అండి. ఈరోజు ఇక్కడ సేవ చేయడం కూడా మేము చాలా ఆనందంగా ఉందండి. మా పిల్లలకు కూడా చాలా సంతోషంగా ఉందండి. అసలు చెప్పలేము ఆనందం. చాలా చాలా సంతోషంగా అభిషేకం చేస్తున్నప్పుడు మేము పక్కన నుంచి చూసాము అభిషేకం. అసలు ఈ స్వామి ఇక్కడ ఉన్నారని మాకు తెలియదు. అసలు చాలా సంతోషంగా ఉందండి. చాలా బాగా చూసాము అభిషేకం అయ్యి. చాలా సంతోషంగా ఉందండి. ఓం నమ శివాయ. ప్రతి అమావాస్యకు నేను దాదాపుగా 3 సంవత్సరాల నుంచి వస్తున్నా. నాకున్నటువంటి బాధలన్నీ కానీ కూడా అన్నీ కూడా తొలగిపోయి స్వామివారికి ప్రతి నెలకు వస్తున్నందుకు, దర్శనం చేసుకున్నందుకు చాలా సంతోషపడుతున్నా. నా కుటుంబం కానీ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్నందుకు ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఓం నమ శివాయ. మచిలీపట్నం నుంచి వచ్చామండి సేవకి. మేము వీరభద్ర స్వామి చూడటానికి మాకు చాలా ఆనందంగా ఉందండి. చెప్పండి స్వామి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? మా నారాయణపేట డిస్టిక్ కొడంగల్ స్వామి మాది. ఫస్ట్ టైం సార్, నేను 14 సంవత్సరాల నుంచి మాల వేసుకుంటున్నాను. ఇంతవరకు ఇటువంటిది ఎప్పుడు చూడలేదు. ఇది ఫస్ట్ టైం. ఇది చూసినందుకు మీకు, మీ టీవీ తరఫున, మీ శ్రీశైలం అందరి భక్తుల తరఫున చాలా ధన్యవాదాలు సార్. మొత్తానికి అది చాలా మంది ఒకటే చెప్తున్నారు, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ క్షేత్రపాలకుడు బయలు వీరభద్రుడే, కానీ ఇక్కడికి ఆయనకు ఒక ఆలయం ఉంటుంది. ప్రతి అమావాస్య రోజు ఈ రకమైనటువంటి పూజలు నిర్వహిస్తారని మాత్రం కూడా చాలా తక్కువ మందికి తెలుసని మాత్రం చెప్పుకోక తప్పదు. అలాగే వివిధ రకాలైనటువంటి మాలలతో సర్వాంగ సుందరంగా కూడా తీర్చిదిద్దారు. ప్రతి అమావాస్యకు కూడా ప్రత్యేకంగా ఈ సుగంధ ద్రవ్యాలతో, అలాగే 21 రకాల పండ్ల రసాలతో, హరిద్రా కుంకుమతో ప్రత్యేకమైనటువంటి ఈ అభిషేకాన్ని నిర్వహించేటటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని కనులారా తిలకించేందుకు, ఆధ్యాత్మికతో అలరారేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, అభిషేకం అయిన తర్వాత స్వామివారి దర్శనం కోసం పెద్ద ఎత్తున పోటీ పడుతున్నటువంటి ఆ దృశ్యం కూడా మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరికి కూడా నెక్స్ట్ టైం నుంచి పూర్తిగా స్వామి దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి కూడా ఆలయ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే రోజు 144 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటటువంటి మౌని అమావాస్య సందర్భంగా ఇటువంటి దర్శనం కలగడం, ఇటువంటి అభిషేకాన్ని తిలకించడం మాత్రం తమ పూర్వజన సుకృతంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. కెమెరామెన్ రామ్మోహన్ నాగేశ్వరరావులతో హరికిషన్, హెచ్ఎం టీవీ, శ్రీశైలం.
అమెరికాలోని వాషింగ్టన్లో ఓ విమానం కూలింది. రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ వద్ద పోటోమాక్ నదిలో ప్లేట్ పడింది. ఈ విమానంలో 60 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. ఈ పిఎస్ఏ ఎయిర్లైన్స్ కు చెందిందిగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం కూలడంతో ఇతర విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కు అంతరాయం ఏర్పడింది. హెలికాప్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలోని వాషింగ్టన్లో ఓ విమానం కూలింది. రొనాల్డ్ రీగన్ ఎయిర్పోర్ట్ వద్ద పోటోమాక్ నదిలో ఫ్లైట్ పడింది. ఈ విమానంలో 60 మంది ప్రయాణికులున్నారు. ఈ విమానం పిఎస్ఏ ఎయిర్లైన్స్ కు చెందిందిగా గుర్తించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. విమానం కూలడంతో ఇతర విమానాల ల్యాండింగ్, టేకాఫ్ కు అంతరాయం ఏర్పడింది. హెలికాప్టర్ ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.